ఇక డీటెయిల్స్ చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎన్నికల రంగంలోకి సేనాని దిగిన దగ్గర నుంచి కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇక సేనాని ప్రచారంతో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇవాళ తాడేపల్లిగూడెం, ఉంగుటూరులో పవన్ పర్యటించనున్నారు. 2 చోట్ల బహిరంగ సభల్లో సేనాని ప్రసంగించనున్నారు. రేపు పిఠాపురంలో సేనాని నామినేషన్ వేయనున్నారు. జనసేన అధినేత ప్రచారాలు, సభలు, అదేవిధంగా రేపటి నామినేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాంబాబు సిద్ధంగా ఉన్నారు. రాంబాబు. థ్యాంక్ యూ చంద్రు. ఇప్పుడు చూస్తున్నట్టయితే జనసేనాని పశ్చిమ గోదావరి జిల్లాలో 2 రోజులు పర్యటన నేపథ్యంలో నిన్న భీమవరం, నరసాపురంలో జన సముద్రంలాగా మారింది. పవన్ కళ్యాణ్ సభలకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. జన సైనికులు, తెలుగు తమ్ముళ్ళు, బీజేపీ శ్రేణులతో పాటుగా న్యూట్రల్ గా ఉన్న ప్రజలు కూడా పెద్ద ఎత్తున జనసేనాని వైపు చూస్తున్నారు. జనసేనాని సభలకు పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్న పరిస్థితి ఉంది. ఎన్నికల సమీపిస్తున్న వేళ, ఎండలు మండుతున్న వేళ జనసేనాని ప్రసంగాలకు ఊపు మరింత పదునెక్కిందని కూడా మనం చెప్పుకోవచ్చు. నిన్న నరసాపురంలో కానీ, భీమవరంలో కానీ పవన్ కళ్యాణ్ ప్రసంగాలకు పెద్ద ఎత్తున ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఈ రోజు తాడేపల్లిగూడెంలో సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ ఉంది. తర్వాత ఉంగుటూరు నియోజకవర్గంలో బహిరంగ సభ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జనసేనలు, ఎవరైతే తెలుగు తమ్ముళ్ళు, బీజేపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద జనసేనాని సభలు మాత్రం జిల్లాలో ఊపు తీసుకొస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.